రావడం వల్ల లాస్ట్ టైం మనం ఇక్కడ ట్రై ట్రాక్ యువతలు షాప్ అది నడుస్తూ ఉంటుంది ఇది నడుస్తూ ఉంటుంది దివాళిగా రెండు పక్కన ఉంటే ట్రాక్ యువతలే మధ్యలో గ్యాప్ ఉండాలి. కంప్లీట్ చేయాలో దాంట్లో సర్టిఫికేట్ ఇద్దరు వచ్చే వాళ్ళకి ఒకే టైంలో వస్తారు. టైం కూడా 15:30 టుమారో అలవింగ్ అప్ టు 2 PM దాకా. సో ఆ టైంకి ఎలా పాటిస్తుంది. సో మనం ఆల్రెడీ లేట్గానే పర్మిషన్ ఇస్తాం కాబట్టి తప్పకి ఎలానో కొనుక్కోవడానికి వస్తారు. ఇంకా మనం డిలే చేసి 1 కిలో నైట్ 10 PM దాకా పెట్టాం. ఇదంతా కలిపితే టోటల్ యూనిట్కి మనం లాస్ట్ టైం మనం టైం కలిపి మన వర్క్ ఫ్రీగా పెట్టాం. సరే మనం యూనిట్ జీవో ప్రకారం బిఫోర్ లాస్ట్ పెట్టారు పర్ డే 15,000 పే చేస్తారు కదా, పెద్దది ఏం కాదు కదా. అంటే ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ వాళ్ళ కండిషన్ పెట్టేటప్పుడు మొత్తం పూర్తిగా మీరు శుభ్రంగా చేసి మాకు చేంజ్ చేసి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి చేసుకోవాలి. అర్థమైందా? షాపుకి వేసే ఒక లెటర్స్ ఈ రోజు రేపు షాపుకి వేసే ఒక 1,000, 2,000 అట్లా. ప్లస్ మనం ఒక షాప్ కోసం కలిపి మనం ఎట్లానో ఒక 2 వర్కర్స్ పెట్టామనుకున్నాం. ఒక షాప్కి మొత్తం 40 వర్కర్ రేపటికి క్లీన్ చేసి 1,000 రూపీస్ పెట్టండి షాప్కి. 1,000 రూపీస్ అంటే కోవిడ్ ప్రోటోకాల్ మనం అది జాగ్రత్తగా చూసుకోవాలి. క్రౌడ్ ఏదో ఉండకుండా ఎట్లయినా సడన్గా ఏంటంటే మనకి ఇటు సైడ్ ఇటు మీరు పెట్టి మనకి ఎట్లయినా ఫ్రంట్లో ఉంటుంది కదా మనకి. సో లైన్లో వాళ్ళు నిలబెట్టంటే మనం అది కొంచెం కష్టం ఉంటుంది. అదే 2 hours వాళ్ళు పర్మిషన్ చేశారు. ఇది కూడా సింగిల్ విండో పర్మిషన్ వస్తున్నారు. అదే ఫైర్ ఎవరు అదే ఓకే. మళ్ళీ లాస్ట్ కలకుండా అందరూ పోయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చే టైం లేదండి. వాళ్ళు అది పెట్టి వాళ్ళు ఏదో చేసుకుంటారు. అది ఏడాది చేసుకోవాలి. వాళ్ళు కంటిన్యూస్ ఉంటాయి కదా. అంటే దానికి 2 నెలలు కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ చేస్తారు సార్. వాళ్ళు 3 years అలాంటి 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి సార్. రాజాలో 2 ఉన్నాయి సార్. మనకి పుడివల్ సార్ పర్మిషన్ వాళ్ళు ఇవ్వచ్చు. కానీ అక్కడ దాంట్లో కోవిడ్ నియమంలో వాళ్ళు చేసుకోవాలి కదా. వాళ్ళకి కోడ్ పెట్టే ఓకే నీ పర్మిషన్ పెట్టుకుంటావు, కానీ నువ్వు అలా ఇరుగ్గా పెట్టేసుకుని చేసుకుంటే సో అది విజిట్ చేయండి ఒకసారి. లేకపోతే మూసేస్తామని చెప్పండి. అంటే మామూలు టైం లేదు. పర్మిషన్ ఇస్తానంటే మీరు సరిగా ఏదో చేసుకోవాలి కదా. ఓకే చెప్పండి. ఓకే అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, నా ప్రీతం ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ కోవిడ్ పాండమిక్ ఉండడం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఈ టపాకులు కాల్చే విషయంలో రాష్ట్రం అంతటికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మేరకు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడమని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఏవైతే ఈ గ్రీన్ క్రాకర్స్ అనేది మనం చెప్తున్నాము దానికి అది కాల్చే సమయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది రేపటికి 8 గంటల నుంచి 10 గంటలు నైట్ వరకు 2 గంటల సమయం ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కోవిడ్ నిబంధనల్ని పాటించే విధంగా ఇక్కడ ఓపెన్ ఏరియాలో మనం క్రాకర్స్ సేఫ్టీ పర్మిషన్ ఇస్తా ఉన్నాం. షాపు మధ్యలో మనం ఒక 6 మీటర్ ఇది పెట్టి డిస్టెన్స్ పెట్టి షాప్స్ కూడా 50% నెంబర్ ఆఫ్ షాప్స్ తగ్గించి మరి అదే రకంలో అండ్ అదే సమయంలో ఇక్కడ షాప్స్ అన్నింటినీ కూడా ఈ ఫైర్ సేఫ్టీ మెషర్స్ని తీసుకుంటూ వాటర్ ఒక దారాల్లో పెట్టడం, అలాగే ఫైర్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టమని చెప్పి ఆదేశాలు జరిగింది. సో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఏమిటంటే మరి ఎక్కువ రద్దీ కాకుండా దీపావళి మనం సెలబ్రేట్ చేయాలా అండ్
పెద్ద పండుగ, కానీ మన సేఫ్టీ ముఖ్యం, మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాలు ముఖ్యం. అందువల్ల ఎక్కువ రద్దీ అవాయిడ్ చేయండి. మంచి లైన్లో నిలబడి ఈరోజు రాత్రి 10 గంటల దాకా నమ్మడం జరుగుతుంది. అలాగే రేపు 2 గంటల దాకా ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి టైమ్ ఇస్ దేర్. మీరు స్టార్ట్అప్ ఇమీడియట్లీ. పర్మిషన్ కూడా ఇంకో 2 అవర్స్లో ఆల్రెడీ ఐ గివెన్ ద పర్మిషన్, వాళ్ళు సెటప్ చేస్తారు. అందరూ కూడా క్రమశిక్షణ పాటిస్తూ వచ్చి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇంట్లో టమాటాలు కాల్చేటప్పుడు శానిటైజర్ని వాడకుండా ఇంట్లో ఒక సోప్ సొల్యూషన్ అటువంటి వాడి ఎంతో ఏమిటంటే దానివల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక హ్యాపీ సేఫ్ దివాళీగా వీళ్ళందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ప్రజలు చాలా సహకరించారు. ఈ ఒక పండుగను కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరొకసారి అందరికీ దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 రూపాయలు తీసి మీకు ఆర్డీ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టాలి. మేమైతే ఇప్పుడు అన్ని ఆఫీసులు చుట్టూ తిరిగి ఓపిక మాకు లేదు. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ కట్టి సార్ రిసీవ్ పట్టుకోవాలంటే ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం మాకు అంటున్నాము. ప్రజలు 500 రూపాయలు కట్టాలి. ఈవెన్ 500 రూపీస్ కూడా మీరు డిపాజిట్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. అవన్నీ పర్లేదు సార్, కానీ అంటే ప్రజాక్షేమం కోసం ఈ కోవిడ్ కారణంగా ఉన్నటువంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఆదేశించి అనుసారం ప్రకారంగా ఆ షాప్ని ఏర్పాటు చేసుకోవాలి. షాప్కి మినిమం 6 గంటలు కలెక్టర్ ఆదేశించారు. దాని ప్రకారంగా కాంపౌండర్లు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అగ్నిమాపక వసతులు 200 తర్వాత ఇక్కడ అమ్మేటటువంటి విషయాలు వీళ్ళందరికీ పరికరాలన్నీ కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలని సూచనలు ఇచ్చారు. వాటిని తప్పకుండా పాటించి మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా మంచి దీపావళి చేసుకుంటూ క్షేమకరమైన దీపావళి తీసుకోవాలని అగ్నిమాపక శాఖ మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మా శాఖ నుంచి ప్రతి 24-48 గంటలు కూడా కంటిన్యూగా డ్యూటీలో ఉంటారు సిబ్బంది. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా 101కి ఫోన్ చేయండి. నియరెస్ట్ ఫైర్ స్టేషన్ నెంబర్లు మీకు పేపర్లు ఆల్రెడీ ప్రచురితం చేయడం జరిగింది. వాటికి ఫోన్ చేస్తే మేము వచ్చి మా సహాయ సహకారాలు ఇస్తాం. థ్యాంక్ యూ.